దాదాపుగా 5 లక్షల ఎకరాలు అంద్రినీవా కాలువ దగ్గర ఉన్నటువంటి 5 లక్షల ఎకరాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయేటువంటి పరిస్థితి తీసుకొని వస్తున్నారు. కమిషన్ల కక్కుర్తి కోసం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పరిటాల సునీతతో సహా. మరి ఈ సందర్భంగా గత నెల రోజులుగా ప్రజల్ని చైతన్యపరిచేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అనేక మీడియా సమావేశాలు ఏర్పాటు చేసినాం. అంద్రినీవా కాలువ కాంక్రీట్ లైనింగ్ జరపడం అనేది అశాస్త్రీయము. ఈ కాలువ దిగువ 6 లక్షల ఎకరాలకు ఆయకట్టును ఇచ్చేటువంటి కాలువ ఇది. దానికి సంబంధించి పెద్ద కాలువల నిర్మాణం పూర్తయినాక చివరికంటే ఆయకట్టుకు నీళ్లు పోయే క్రమంలో మాత్రమే కాలువ లైనింగ్ చేయాలనేసి పేర్కొనడం జరిగింది. అట్టి కానిచో అంద్రినీవా కాలువ చెరువులకు మాత్రమే నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కింద భూగర్భ జలాలు పెరుగుతాయి. కాలువలో నుంచి కిందకి భూమిలోకి నీళ్లు ఇంకిపోతే దిగిపోతే సగం నీళ్లు భూగర్భ జలాలుగా మారి దిగువన 20 కిలోమీటర్ల బోర్లలో నీరు పెరిగి రైతులు వ్యవసాయం చేసుకునేటువంటి అవకాశం కలిగింది. మరి అటువంటి అవకాశాన్ని దెబ్బతీసే విధంగా కాసుల కక్కుర్తి కోసం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అంద్రినీవా కాలువ లైనింగ్. కాంక్రీట్ బేస్ కింద కాలువ కింద అడుగున సైడ్లలో కాలువ లైనింగ్ చేసి కాంక్రీట్ లైనింగ్ చేస్తే నీళ్ళు ఇంకో రైతులు ఎండిపోతారు. పరిటాల వాళ్ళు పంచుకుంటారు. 100 కోట్ల కమిషన్ వస్తారు. అయితే దీనిపైన ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ఉద్యమించాలా, కాలువ లైనింగ్ పనులు అడ్డుకోవాలనేసి ఒక షెడ్యూల్ నిర్ణయించడం జరిగింది. మొన్న ఒక 3 రోజుల కింద మా స్వగృహంలో జరిగినటువంటి సమావేశంలో దాదాపుగా ఒక 60-70 మంది ముఖ్య నాయకులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని 12వ తేదీన తూంచెర్లలో ఒక సభ నిర్వహించాలా. అంద్రినీవా కాలువ దిగువన ఉన్న గ్రామము తూంచెర్లలో సభ నిర్వహించాలా. కనగానపల్లి మండలంలోని రైతాంగాన్ని యావత్తు తూంచెర్లకు తరలించాలా. ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలా. సామాన్య రైతుకి ప్రతి ఒక్కరికి తెలుసు పైన పోయే కాలువ ఉంది కాబట్టి కిందకి నీళ్లు ఇంకుతున్నాయి, బోర్లలో నీళ్లు వస్తున్నాయి. ఆ కాలువలో లైనింగ్ చేస్తే మేము మా బతుకులు తెల్లారుతాయని రైతులు తెలుసు. ప్రజల్లో చర్చ స్టార్ట్ అయింది. పరిటాల మీద వ్యతిరేకత మొదలైంది. నిజమే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతుండేది. దీన్ని అందరూ కూడా మనము మద్దతు ఇవ్వాలనేసి ఒక నిర్ణయం జరిగినాక తుమ్చెర్లలో సభ జరుగుతుందనే క్రమంలో ఈ సభను అడ్డుకోవాలని అంద్రినీవా కాలువ లైనింగ్కు వ్యతిరేకంగా అంద్రినీవా పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో జరగబోయే ఈ సభను అడ్డుకోవాలనేసి తుమ్చెర్ల పంచాయతీకి సంబంధించి ఒక ముఖ్య నాయకుడు చాకలి నరసింహుల పైన తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్నప్ప, శ్రీరాములు మరి ఒక 6 మంది కలిసి దాడి చేశారు. గొడవలతో నరికినారు. దానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. పోలీసులకు సమాచారం పోయింది, మన మీడియా మిత్రులకు సమాచారం పోయింది. నిన్న మధ్యాహ్నం నుంచి టీవీలో స్క్రోలింగ్ వస్తా ఉంది. వైసీపీ కార్యకర్త పైన దాడి. దాన్ని మేము ఖండిస్తూ కూడా స్టేట్మెంట్ ఇచ్చినాం. ఈరోజు పరిస్థితి గమనిస్తే నిన్న ఏబిఎన్ ఛానల్లో కానీ, ఈటీవీలో కానీ, ఎన్టీవీ కానీ, TV9లో కానీ తెలుగుదేశం పార్టీ నాయకుడు చెన్నప్ప మీద కూడా దాడి జరిగింది అని ఎక్కడ వచ్చింది ఎక్కడైనా సమాజానికి ఏమైనా తెలిసినా? చెన్నప్ప అతని మీద దాడే జరగలేదు. నిన్న ఏ ఛానల్లో కూడా చెన్నప్ప పైన దాడి జరిగిందని రాలేదు. సడన్ గా ఈరోజు పొద్దున చెన్నప్ప మీద కూడా దాడి జరిగింది, కౌంటర్ కేసు కట్టామంటే నరసింహులు నరికినోని పైన కూడా దాడి కౌంటర్ అటాక్ జరిగింది. వాడు కూడా కేసు ఇచ్చినాడు. అతనికి తలకు రక్తగాయమైంది. ధర్మవరం గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు సర్టిఫై చేసినారు. 6 కుట్లు పడినాయి అనేసి కౌంటర్ కేసు కట్టినాము అనేసి అతను అర్ధరాత్రి బాధితులను తీసుకొని పోయి స్టేషన్లో పెట్టుకున్నారు. అర్ధరాత్రి బాధితుల్ని నిన్న నరసింహులతో పాటు ఆనంద్ రెడ్డి ఉండే. ఆనంద్ రెడ్డి అక్కడ వీళ్ళు తిప్పలాడించినారు. ఆనంద్ రెడ్డి పరారైనాడు. ఇప్పుడు ఆనంద్ రెడ్డిని అర్ధరాత్రి తీసుకొని పోయి స్టేషన్లో పెట్టుకున్నారు. కేసు కట్టి రిమాండ్ పంపిస్తున్నారు.